Together we build the future. With this concept, our SKP college will run all the activities. So we are here to build your great future. For this purpose, we are conducting such kind of great programs in our college. So this is one of the example. And without any further delay, let me call our beloved principal sir, Dr. Lakshmi Garu, to grace the dance. Thank you, sir. Thank you, ma'am. And now I request our vice principal sir, Sri Ravi Shankar Sharma Garu, to grace the dance. Thank you, sir. Now I request our WEC coordinator, Srimati P. Vanisri Garu, to come out to the dance. Now I request our IQAC coordinator, Madam Srimati P. Jamila Garu, to come out to the dance. Thank you, madam. Now I request the senior faculty of our college, lecturer in history, Dr. K. Gopinath sir, to come out to the dance. Welcome, sir. Thank you, sir. Now, the trainer, the most important person, the trainer Sandhya Garu, to come out to the dance, ma'am. Thank you. And now, the last but not least, District Technical Teacher Trainer Charan Kumar. So please come out and dance, sir. Amai. Come, please. Sir, you say a few words about this occasion, sir. As usual, routine program. Almost this is the last program in this academic year. So ఈ కార్యక్రమానికి నాతో పాటు వేదికను అలంకరించినటువంటి మన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పిఎం ఉషా కోఆర్డినేటర్ శ్రీ రవిశంకర్ శర్మ గారికి, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ శ్రీమతి జమిలా బి మేడం గారికి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ అండ్ ఆల్సో కోర్స్ కోఆర్డినేటర్ శ్రీమతి వాణిశ్రీ మేడం గారికి, అలాగే సీనియర్ అధ్యాపకులు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హిస్టరీ డాక్టర్ కె గోపినాయక్ గారికి, టుడేస్ గెస్ట్ ఫ్రమ్ యాక్సిస్ కంపెనీ తరఫున విచ్చేసినటువంటి సార్ పేరు చరణ్ గారికి, అలాగే ఇన్ని రోజులు మీకు ఈ కోర్సును నేర్పించినటువంటి మేడం సంధ్య గారికి ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ చేసినటువంటి అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర సిబ్బందికి నా యొక్క నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, విద్యార్థులకు ఆశీస్సులు. మనందరికీ తెలుసు, పిఎం ఉషా స్కీమ్ ద్వారా మనము అనేక రకాలైనటువంటి కోర్సులని పొందగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. సో మరి ముఖ్యంగా సర్టిఫికేట్లను కూడా మనము ఆయా కంపెనీల ద్వారా పొందగలుగుతున్నాం. సో ముందుగా ప్రతి సందర్భంలో చెప్పినట్టుగా పిఎం ఉషా టీమ్ అందరికీ, ముఖ్యంగా డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గారికి, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, అలాగే డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ తులసి మేడం గారికి మరియు రూసా టీంకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మన కళాశాలకు ఒక మంచి స్కీమ్ రావడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను.
మరి ముఖ్యంగా మన అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో మన పిఎం ఉషా స్కీమ్ ద్వారా దాదాపుగా అనేక రకాలైనటువంటి కోర్సులు మనం నేర్చుకోగలిగాం. కొన్ని కంప్యూటరైజ్డ్ కోర్సులు అయితేనేమి, కొన్ని హ్యాండ్ స్కిల్స్ సంబంధించినటువంటి కోర్సులు అయితేనేమి, ఇలా అనేక రకాలైనటువంటి కోర్సులు మనం నేర్చుకోగలిగాం. సో వాటి యొక్క లాభాన్ని మనం పొందాము. మరి ముఖ్యంగా సర్టిఫికేట్స్ కూడా మనము పొందడం జరిగింది. సో వీటన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి గుర్తింపు పొందినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎక్స్ఎల్ఆర్ కంపెనీ అయితేనేమి, యాక్సిస్ కంపెనీ అయితేనేమి, ఏరిస్ ఆగ్రో కంపెనీ అయితేనేమి, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రస్తుతం ఈ కోర్సు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కోర్స్ అనేది అమ్మాయిలకు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి కోర్స్ ఇది. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ఇంట్లో మీ అందరికీ తెలుసు, ఇంట్లో పెళ్లి శుభకార్యం ఉంది. సో దీనిపైన చాలా డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ టైలరింగ్ సంబంధించినటువంటి ఇష్యూస్ నా చెవులను కూడా వింటూ ఉంటాను. టు బి ఫ్రాంక్, ఈరోజు మార్నింగ్ నేను చాలా ఆశ్చర్యపోయి చేతులు ఎత్తి దండం పెట్టేశాను. అనంతపూర్లో బ్లౌజెస్ రెడీ అయినాయి, వచ్చి తీసుకెళ్ళండి అని ఒక ఫోన్ కాల్. ఎంత కాస్ట్ అంటే 25,000 రూపీస్. ఇది బిలీవబుల్? అమ్మాయిలు అయితే వేస్తుంటారు. 25,000 రూపీస్ అంటే 2 బ్లౌజెస్. అదేంటో మేడం. సో అంత డిమాండ్ ఉన్నటువంటి ఈ స్కిల్ కోర్స్ అనేది మీరు ఇంకా నాకు తెలిసి కొంత ప్రిలిమినరీ వర్క్స్ నేర్చుకుని ఉంటారు, నాట్ ఎట్ కంప్లీట్లీ. సో దీనిపైన ఒక మంచి స్కిల్, మంచి నాలెడ్జ్ మీరు పొందాలంటే సంధ్యా మేడం గారు ఇక్కడే అందుబాటులో ఉన్నారు, మన గుంతకల్లోనే ఉన్నారు, మన కళాశాల దగ్గరలోనే ఉన్నారు. మరీ అవకాశం ఉన్నట్లయితే తర్వాత కూడా మేడం గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీకు ఇంకా ఫుల్ఫిల్డ్గా ఈ కోర్సు అందించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదృష్టం కొద్దీ ఈ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ అయింది. యాక్చువల్గా మార్చ్ 2025కి 26కి కంప్లీట్ కావాల్సినటువంటి స్కీము ఇంకొంత యూజీసీ వారు, రూసా వారు కొంత సమయాన్ని పొడిగించి మనకి ఇంకా కొంత సమయాన్ని ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్లో కూడా మనకు అవకాశం ఇచ్చినట్టయితే, అవకాశం ఉంది మన చేతిలో. సో రూసా మన పిఎం ఉషా కోఆర్డినేటర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా మనకు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి సార్. అందులో భాగంగా ఈ ఎంబ్రాయిడరీ, ఈ టైలరింగ్ అనే దాన్ని ఇంకొకసారి మనం ఫుల్ ఫ్లెడ్జ్గా పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మీకు కటింగ్స్ ఏ విధంగా చేయాలి, తర్వాత ఏ విధంగా స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి, ఆ మిషన్ ఏ విధంగా మాన్యువల్గా మిషన్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి, స్వింగ్ మిషన్ ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలి, ఇలా చిన్న చిన్న విషయాలన్నీ కూడా మీరు నేర్చుకుని ఉన్నారు అని నేను భావిస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రూసా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కోర్సుని కంప్లీట్ చేసినటువంటి మేడం వాణిశ్రీ గారికి, సంధ్య గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఉమెన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా డ్యూటీస్ ప్రకారం ప్రతిరోజు కూడా వారు మానిటరింగ్ చేసి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఉమెన్ టీచర్స్ అందరికీ కూడా ఈ సభాముఖంగా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అల్తాఫ్ గారిని కోరుకుంటూ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. PM Usha coordinator and vice principal of this college, Ravishankar Sharma, will say a few words about this. Respected principal sir and learned friends and special invited Sharan garu మరియు trainer Sandhya garu and my dear students, good afternoon. So ఇది ఈ సంవత్సరానికి ఆఖరి కార్యక్రమం మేము భావిస్తున్నాము. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ అబౌట్ యువర్ ఫీడ్బ్యాక్.
ఎందుకంటే మీరు అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు అమ్మాయిలు. చెన్నై ఒక ప్రోగ్రామ్ చేశాము, డిజిటల్ మార్కెటింగ్ చేశాము, 3D ప్రింటింగ్ నేర్చుకున్నారు. అదేవిధంగా ఒక FDP ఒక రీసెర్చ్కి సంబంధించి కొంతమంది విద్యార్థులు కూడా పాల్గొనడం జరిగింది. చివరిగా ఈ టైలరింగ్ కార్యక్రమం. సో ఇంతకుముందు గతంలో ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు టైలరింగ్ ఫీజు, ఎందుకంటే గత సంవత్సరం కూడా నేను కూడా మా అమ్మాయి వివాహం చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను కూడా ఒక రకంగా చెప్పండి బాధితుడినే. నేను ఆయన పేరు 36,000 రూపీస్. అంటే బాధితుడని కాదు, మార్కెట్లో ఉండే డిమాండ్ మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈ స్కిల్ అనేది నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఒకవేళ వేరే ఉద్యోగంలో చేరినా కూడా ఇది పార్ట్ టైం ఈవినింగ్ ఆఫ్టర్ ఆఫ్ ది జాబ్ అంటే ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత కూడా మీరు సపరేట్గా మీరు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే ఉపాధిగా మీరు పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ PM ఉషా స్కీమ్ వచ్చే 2 సంవత్సరాలకు పొడిగించడం జరుగుతూ ఉంది. అంటే మార్చి 2025 వరకు ఈ స్కీమ్ ఉంటుంది. కాబట్టి లక్కీలీ మనం వచ్చే సంవత్సరం కూడా ఇటువంటి మరికొన్ని కార్యక్రమాలు, ఇంకా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలా మనకు అకాడమిక్ వర్క్ చాలా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దాని దృష్ట్యా వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాలన్నీ ఇంకా బాగా ప్రశాంతంగా ఏమంటారు, ఎక్కువ టైం ఎక్కువ ఉంది కాబట్టి మనం నిదానంగా చేసుకోవచ్చు. హరి బరిగా కాకుండా అదొక మంచి శుభవార్త. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. PM ఉషా టీం తరఫున ఈ కార్యక్రమాన్ని సహకరించిన అధ్యాపకులందరికీ మరియు ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్, ఎందుకంటే ఇవన్నీ అమ్మాయిల కార్యక్రమం కాబట్టి లేడీస్ స్టాఫ్ మాకు చాలా చక్కగా సహకరించారు. ముఖ్యంగా మన WEC కోఆర్డినేటర్ మేడం వాణిశ్రీ గారు మరియు మన లేడీస్ IPC కోఆర్డినేటర్ గారు, తర్వాత ఇతర లేడీస్ స్టాఫ్ అందరూ ఈ PM ఉషా సాఫ్ట్ కాంపోనెంట్ యాక్టివిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటి మీకు సహకారాన్ని మేము మర్చిపోలేము. ఇదే సహకారాన్ని రాబోయే సంవత్సరాలు కూడా కొనసాగిస్తాను ఆశిస్తూ ఈ కార్యక్రమాలు విజయవంతమైన సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత నాయక పుస్తకాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for your valuable words. Now I request our IPSC coordinator Srimati Jalla B. Madam garu to say a few words. Thank you, sir. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ సర్టిఫికేట్ కోర్సు యొక్క వెరిడిక్టరీ ఫంక్షన్కి హాజరైనటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ లక్ష్మయ్య గారికి, వేదిక పైన ఉన్నటువంటి సీనియర్ అధ్యాపకులకు, అలాగే అతిథులకు, కోర్స్ ట్రైనర్కి, కళాశాల అధ్యాపకులకు, విద్యార్థులందరికీ కూడా నమస్కారాంజలి. సో ఈరోజు మనము ఈ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ యొక్క చివరి రోజు సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో ఉన్నాము. సో ఫిబ్రవరి 4న ప్రారంభమై ఈ రోజు వరకు కొనసాగిన ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది అమ్మాయిలు బెనిఫిట్ అయ్యారని అనుకుంటున్నాను. సో మనకి టైలరింగ్ అంటే ఒకప్పుడు ఎవరైనా 10th ఫెయిల్ అవుతేనో, ఇంటర్ ఫెయిల్ అవుతేనే ఇంకా వీళ్ళు పై చదువుకి పనికిరారు, సో ఏదో ఒక రకంగా వీళ్ళు బ్రతుకుతారులే అని టైలరింగ్ నేర్పించేవాళ్ళు. సో అటువంటి స్టేజ్లో అప్పుడు ఏంటంటే టైలరింగ్ అనేది క్లోజ్ కుట్టడము జీవనోపాధిలాగా ఉండింది. కానీ కాలక్రమంలో ఏంటంటే ఫ్యాషన్ అనేది బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. ఫ్యాషన్ రంగం ఎక్స్పాండ్ అయిపోయిన తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్, బొటిక్స్ వీటికి ప్రాధాన్యం పెరిగిపోయింది. తర్వాత వివాహం సమయంలో బ్రైడల్ మేకప్ అనేది చాలా స్పెషల్ అట్రాక్షన్ అనమాట. దానికోసం ఏంటంటే బ్లౌజింగ్ కిందక మన ప్రిన్సిపల్ గారు అన్నట్టుగా బ్లౌజింగ్కి మగ్గం వర్క్ అనేది కంపల్సరీ అయిపోయింది అనమాట. సో దానికోసం ఎన్ని వేలైనా వెచ్చించడానికి రెడీగా ఉన్నారు. సో ఆ రోజు బ్రైడ్ స్పెషల్గా కనిపించడం కోసం సో ఇంతటి ఎక్స్పాన్షన్ అయింది అనమాట. అంటే ఒక టైలరింగ్ అనేది వృత్తిలాగా ఉన్నటువంటి టైలరింగ్ అనేది అది అద్భుతమైనటువంటి కళగా అది కాలక్రమంలో రూపాంతరం చెందుతూ వచ్చింది. సో ఈ కళలో మనం చూస్తుంటాము, ఒక సాధారణ గుడ్డను తీసుకొని ఒక అందమైన దుస్తులుగా తయారు చేయటము అనేది ఎంతో స్కిల్తో కూడుకున్నది అనమాట. కాబట్టి టైలరింగ్ని నవే డేస్ మనం ఏమాత్రం దాన్ని తక్కువగా అంచనా
ఉండట్లేదు. అందుకనే మనకు డిగ్రీ లెవెల్లో కూడా ఇది సెల్ఫ్ సస్టైనింగ్ కోసము, స్వయం ఉపాధి కోసం ఈ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగిందని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇది చేతిలో ఉందనుకోండి, ఈ స్కిల్, మనము ఎంతో కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఏ విధమైనటువంటి జాబ్ వెళ్ళే పరిస్థితి ఉంటే జాబ్ చేసుకోవచ్చు, లేదనుకోండి మన ఓన్ క్లోత్స్ అయినా మనం కుట్టుకోవచ్చు, ఎన్నో రూపాయలు మనం మిగిలించుకోవచ్చు, లేదా మనకి చేతనైతే బయటి వాళ్ళని కూడా కుట్టిస్తూ దీన్ని ఎంత దశకైనా కూడా మనం ఎక్స్పాండ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కలర్ టైలరింగ్. మనందరికీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. మనం ఎవరి దగ్గర టైలర్ దగ్గర బ్లౌజ్ కుట్టడానికి, డ్రెస్ కుట్టడానికి వస్తే ఎప్పుడైనా సాటిస్ఫై అవుతామా? అది అక్కడ లూజ్ ఉంది, ఇది ఇక్కడ క్రాస్ ఉంది, కొనుక్కుంటూనే ఉంటాం కదా. సో అదే కళని మనం అద్భుతంగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాం అనుకోండి, మన క్లోత్స్ మనమే అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి కొందరు పిల్లలు ఏంటంటే పెద్ద శ్రద్ధ చూపలేదు, సరిగా రాలేదని కూడా విన్నాను. దాని వాల్యూ వాళ్ళకి తెలియదని నేను అనుకుంటున్నాను. సో మేడం అంత శ్రద్ధగా వచ్చి పిల్లలకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నప్పుడు కొందరు ఇంట్రెస్ట్గా విన్నారు, ఇంకొందరు పిల్లలకి దాని వాల్యూ తెలియలేదు. కాబట్టి ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే 100% ఎఫర్ట్ ఇవ్వండి. అది ఎంతో మంది కృషి ఫలితంగానే మీ వరకు వచ్చి ఉంటుంది. కమిషనరేట్ దగ్గర నుంచి, కళాశాల ప్రిన్సిపల్ దగ్గర నుంచి, పిఎం ఉషా కోఆర్డినేటర్ దగ్గర నుంచి, మళ్ళీ దానికి సంబంధించినటువంటి ట్రైనర్ వరకు అందరూ శ్రమిస్తేనే మీ వరకు ఒక సర్టిఫికేట్ కోర్స్ వస్తుంది. కాబట్టి ప్రతి సర్టిఫికేట్ కోర్సు ఎంతో విలువైనది. అది అన్ని కళాశాలల వాళ్ళకి రాలేదు అవకాశం. ఎస్పెషలీ మన కళాశాల పనితీరు చూసి మన కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి మనము ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా 100% నేర్చుకోవాలి. ఈ కోర్సు ద్వారా మీరు ఖచ్చితంగా ఈ స్కిల్ని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకొని ఏవైనా డౌట్స్ ఉంటే మేడంతో క్లారిఫై చేసుకోండి. దాన్ని ఏమాత్రం తక్కువగా ట్రీట్ చేయకండి. మన ట్రైనర్ మేడం గారు కూడా ఎంబీఏ అయిపోయింది, హైయర్ క్వాలిఫికేషన్ తనకి, అయినా కూడా తను స్వయం ఉపాధి లాగా సెల్ఫ్ ఇదిగా తను డెవలప్ చేసుకుంటున్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ డిఫరెంట్, ఒక కళని ఇంప్రూవ్ చేసుకోవడం డిఫరెంట్ అనమాట. అది ఒక స్వయం ఉపాధి, మనకు దాంట్లో గౌరవం ఉంటుంది, మన కుటుంబాన్ని మనము పోషించుకోగలుగుతాము, ఒక గౌరవప్రదంగా బ్రతకగలుగుతాము, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా అత్తమ్మ చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న సామాన్లు, గోల్డ్ అవంతా వాళ్ళ కూతురు పట్టుకెళ్ళిపోయారు. తర్వాత ఇంకొన్ని సామాన్లు ఇంకో కోడలు పట్టుకెళ్ళిపోయారు. నేనైతే ఏమి తీసుకోలేదు. నువ్వు ఏదైనా తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళు ఏమైనా గోల్డ్ అడుగుతారేమో అనుకున్నారు. నేను మా అత్తమ్మని మిషన్ కావాలి అని అడిగాను. అందరు నవ్వుకున్నారు. నాకు అదొక మెమరీ లాగా అనిపించింది. తన మిషన్ ఈ రోజు నా దగ్గర ఉందన్నమాట. సో అది ఉంటే మనకి ఏదైనా ఇంట్లో నైట్ లాంగ్ పెట్టుకొని కనీసం ఇప్పుడు మీరు ఎలా కుట్టాలి అనేది నేర్చుకున్నారు. మీకు రేపు పొద్దున స్వయం ఉపాధికి అవసరం పడకపోవచ్చు, కానీ అది ఇంట్లో ఉందనుకోండి, ఏమైనా కుట్లు వేసుకోవడానికి ఏదో ఒక పనికి మనకు అది మిషన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిషన్ ఎలా ఉంటారో నేర్చుకోండి. ఈ రోజుకి ఆ మిషన్ చూసుకుంటే నాకు మైండ్లో ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎన్నోసార్లు మా హస్బెండ్ అంటాడు, కొత్త మిషన్ తీసుకోవచ్చు కదా, నాకు అదే కావాలి, అదే ఉంచుకుంటారు అంటుంటారు. సో అది ఒక మెమరీ లాగా అనిపిస్తుంది. సో అంతటి ఇంపార్టెన్స్ ఉంటుంది ఇంట్లో ఒక మిషన్ అంటే. కాబట్టి మీరు టైలరింగ్ని, మీరు నేర్చుకున్న స్కిల్ని రోజు ప్రాక్టీస్ చేస్తూ బాగా డెవలప్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక మిషన్ కొనుక్కోండి, మీ గుడ్డల్ని మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సెల్ఫ్ రెస్పెక్ట్ అద్భుతమైన పదాలు రెండు. సుఖవంతమైన జీవనాన్ని గడపాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకు డబ్బు చాలా అవసరం, స్త్రీ అయినా పురుషుడైనా. కాబట్టి ఏదైనా ఉపాధి మార్గం అనేది ఉంటే మన కాళ్ళ మీద మనం నిలబడడం కాకుండా మన ఇంట్లో లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత మీ హస్బెండ్ కూడా మీ ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కోర్సులు సద్వినియోగం చేసుకోవాలనేది మేము మేడం యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. అలాగే మన ఈ యొక్క ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి మన కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కే గోపినాయక్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అధ్యక్షులు వారు లక్ష్మణ్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ అధ్యాపకులకు, వేదిక ముందున్న అధ్యాపక మిత్రులకు, వాళ్ళ గెస్ట్గా విచ్చేసినటువంటి సంజయ్ గారికి, చరణ్ గారికి నమస్సులు. విద్యార్థులకు నా ఆశీస్సులు. మేము స్టూడెంట్స్గా ఉన్న పీరియడ్లో ఏదైనా ఒక యాక్టివిటీ జరుగుతుంది అంటే ఎప్పుడా అనేసి ఎదురు చూసేవాళ్ళం. అదొక పండుగలా ఉండేది. మ్యాక్సిమం మాకు యాక్టివిటీస్ ఏమైనా జరిగే ఉంటే కాలేజ్ డే 3 days జరిగేవి.
స్పోర్ట్స్ డే అని, కల్చరల్ డే అనేసి, యాన్యువల్ డే అనేసి, ఆ తర్వాత మధ్య మధ్యలో స్పోర్ట్స్కి సంబంధించినవి, ఇవి తప్ప ఇంకేం ఉండేది కాదు. నా జీవితంలో, మీరు కూడా మీ జీవితంలో చదువుకునేప్పుడు కావచ్చు, చదువు అయిపోయిన తర్వాత కావచ్చు, ఇన్ని ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ నుంచేమో కంటిన్యూస్గా ఇన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా ఇది నెలల తరబడి మీరు మేము జరుపుకున్న పండుగ ఇది. అయితే ఈ పండుగలో భాగంగా ఈరోజు జరుపుకుంటున్న వ్యాలిడిటీకి సంబంధించిన ఈ కోర్సు, మీరు ఇంతవరకు నేర్చుకున్న అన్ని కోర్సెస్ కంటే కూడా ఇది మీకు చాలా వాల్యుబుల్ అన్నది నా భావన. అంటే ఫ్యూచర్లో మేడం వాళ్ళు, సార్ వాళ్ళు చెప్పినట్లు మీకు ఉపాధిని లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ని ఇచ్చే సోర్స్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్లు ఒక బ్లౌజ్ 25,000 అంటే ఈ స్టిచ్చింగ్ మీకు వస్తే మీరు బయటికి వెళ్ళి కుట్టించుకుంటారా, మీరే కుట్టుకుంటారా? ఆబ్వియస్లీ మీరే కుట్టుకుంటారు. ఆ విధంగా మీకు ఫైనాన్షియల్గా మీకు మీరు అంటే మీ డబ్బులు బయటికి పోకుండా ఇంకా స్కిల్డ్గా ఇంకా మీరు డిజైన్ చేసుకొని కుట్టుకునేలా అవకాశాన్ని కల్పించిన కోర్స్ ఇదని నేను భావిస్తున్నాను. ఒక చిన్న అంటే ప్రపంచం మొత్తం పైన ఈ వస్త్ర పరిశ్రమ ఫస్ట్ నుంచి చూసుకుంటే మనం ఆది మానవులుగా జీవిస్తున్న కాలంలో ఆహారానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చాము, గూడుకి ఇంపార్టెన్స్ ఇచ్చాము, ఆ తర్వాత గుడ్డకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే నగ్నంగా మనము విహరించే వాళ్ళం లైక్ అన్ ఎనిమల్స్. ఎప్పుడైతే మనకు కాన్షియస్ వచ్చిందో మన ఒంటిని ఏదో ఒక అంటే ఆకులతో కావచ్చు, జంతు చర్మంతో కావచ్చు, నారతో కావచ్చు కప్పుకోవాలి అనే కాన్షియస్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి మనం ఒకసారి పరిణామాన్ని చూస్తే 18వ శతాబ్దంలో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ద ఫస్ట్ ఇండస్ట్రీ ఎంత ర్యాపిడ్గా గ్రోన్ అయింది, ఇప్పటి వరకు గ్రోన్ అవుతూనే ఉంది. అది వస్త్ర పరిశ్రమ ఒకటే. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చేసి వాళ్ళు చేసిన వ్యాపారంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత వాళ్ళ వ్యాపారం మొత్తం మారిపోయింది. వస్త్ర పరిశ్రమ పైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. వాళ్ళ దేశంలో తయారు చేసే వస్త్రాలకు రంగుల అద్దకానికి మన దేశంలో ప్రతి రైతు 30% భూమిని కేటాయించి ఇండిగోని పండించాలి, ఇండిగో అంటే కలర్స్ వేసే పంట అది అని శాసించి చట్టం చేసే వరకు వస్త్రానికి ఉన్న ఇంపార్టెన్స్. అక్కడి నుంచి ఆ డెవలప్మెంట్ చూస్తే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషి మన సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చు పెట్టేది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బట్టల పైన. ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు అన్న వేసుకున్న డ్రెస్ ఆయన కాస్త పొడవు అయిపోతే నేను వేసుకోవాలి, అట్లాగే నాకు చెల్లి ఉంటే నా బట్టలు చెల్లి కూడా వేసుకోవాలి. ఇటువంటి కాలం నుంచి ఇప్పుడు అన్న వేసుకున్నది నేను ఎందుకు వేసుకుంటాను అనే కాలానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే చీప్ కూడా అయిపోయింది. బట్టల పైన ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్కరం కూడా ఏ చిన్న అకేషన్ అయినా కూడా బట్టలు. మేము చిన్నగా ఉన్నప్పుడు పండుగలకు మాత్రమే మాకు బట్టలు. సో దాన్ని మేము 1 మంత్ ముందు వచ్చేస్తే ఫ్రెండ్స్కి ఎన్నిసార్లు ఇప్పి చూపించేవాళ్ళం. అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు చిన్న అకేషన్ మీరే చూస్తూ ఉంటారు. ఫేర్వెల్ పార్టీ అంటేనే మీరు బట్టలు కొనేస్తారు, ఫ్రెండ్ బర్త్డే అంటే మీకు బట్టలు ఉంటాయి. సో ఆ స్థాయికి వచ్చాము. ఈ కోర్స్ మీరు నేర్చుకోవటం వల్ల దాని ఇంపార్టెన్స్ ఎంతుందో మీకే తెలుసు కాబట్టి, సో మీ దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి పోకుండా ఆ డిజైన్స్ అవన్నీ కూడా మీరే చేసుకుని మీ ఇన్కమ్ మీ దగ్గరే ఉండేట్టు చూసుకునే మంచి అవకాశం ఇది. ఈ సందర్భంగా గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి మన కాలేజీని సెలెక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా మన కళాశాల తరఫు నుంచి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఎంత చక్కగా నిర్వహించిన మన కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు ఇతర కోఆర్డినేటర్స్కి, దాన్ని సపోర్ట్ చేసిన లెక్చర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీరు దీన్ని బాగా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీడియా ఈ 3 కూడా మనిషి జీవితంలో విడిగా ఉంటాయి. సో కానీ ఇక నాగరికత అన్నటువంటిది మనం వేసుకుంటున్నటువంటి దుస్తులు కూడా తెలియజేస్తాయి. కాబట్టి మన నాగరికత, మన అభివృద్ధి, మనం ఎంత చక్కగా ఉన్నామన్న విషయాన్ని మన దుస్తులే తెలియజేస్తాయి. కాబట్టి ఈ యొక్క దుస్తులకు సంబంధించిన చారిత్రక వృత్తాంశాన్ని చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. సో తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ప్రొఫైల్ చదవాల్సిందిగా మనం WEC కోఆర్డినేటర్ శ్రీమతి డి వాణిశ్రీ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తాం.
Respected Principal Dr. A. Lakshman sir, PM Usha Coordinator A. Ravi Shankar Sharma sir, Mr. Charan Kumar, District In Charge and Technical Trainer, our Distinguished Trainer Srimati Pradina Sandhya Madam, faculty members and dear students, a very good morning to all of you. It gives me immense pleasure to stand before you today as the course coordinator on the valedictory day of the 15-day skill training program on embroidery and tailoring course conducted under PM Usha. This program is organized by SKP Government Degree College, Guntakal, in collaboration with Access Point, has been a meaningful initiative toward women empowerment and skill development. Over the past 15 days, our students have actually participated in learning various tailoring and embroidery techniques from basic stitches to garment construction and finishing methods. Under the expert guidance of Mrs. Sandhya, proprietor of Sri Sandhi Fashions, and with the valuable support of Mr. Venu, manager of Access Point, the participants gained practical knowledge and confidence. As the course coordinator, I feel proud to see the dedication, creativity and enthusiasm shown by our students throughout the training period. This program has not only enhanced their technical skills, but also inspired them to think about self-employment and self-reliance. I sincerely thank our respected principal sir for his constant encouragement and support. I also extend my heartfelt thanks to Sharma sir, PM Usha Coordinator, for his guidance and coordination in successfully organizing this program. My special thanks to Mr. Venu Garu for his support, Mr. Sandhya Garu for her patient and practical training, and all the students for wholehearted participation. As announced by our respected principal sir, this is the last program for this academic year, and we are proud to conclude the year with such a successful and meaningful initiative. Thank you. Thank you, everyone. ప్రతిభని ఆడియన్స్కి చూపించాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీరు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో స్టిచ్ చేసినటువంటి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి ప్రదర్శించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి స్టిచ్ చేసి ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి వాళ్ళు ఒకసారి నేర్చుకుంటున్నాడమ్మా. సో అతి తక్కువ సమయంలో మంచి అవుట్పుట్ సార్ ఇది. స్కిల్ ట్రైనింగ్, స్కిల్ ఎగ్జిబిషన్. ఈ స్కిల్ని మనవకుండా మీరు సమ్మర్ హాలిడేస్తో ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఊళ్ళలో టైలరింగ్ కోర్స్ అక్కడ నేర్పిస్తుంటే ఖచ్చితంగా ఈ కోర్స్ని కంటిన్యూ చేయండి. ఇంకా మరిన్ని వెళ్ళిపోయి నేర్చుకోవాలని తెలియజేస్తున్నాం. సో రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. Thank you, sir. Okay, so good afternoon, everyone. So respected to principal sir and vice principal sir and coordinators and trainers and below faculty and my dear youngsters, friends. So my name is Sharan Kumar. I am technical trainer and Anantapur district in charge from Access Point Solutions. And today we are top in position or AP. So Anantapur district is in topmost in first standard and first place in AP. So the success is yours, not ours. So we are all here to bridge, make a bridge to learning and earning. But the success is yours. And I pleasure to inform you. So the success for the principal sir and for your support. సో ఈ సపోర్ట్ ఇలా ఉండడం వల్లే ఈరోజు మనం ఈ ప్లేస్లో ఉన్నాం అనమాట. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని మనం ఇలాంటి కోఆర్డినేటర్స్ అయినటువంటి ఏవైతే ఉన్నాయో కోర్సెస్ వాటిని కోఆర్డినేట్ అయితే చేస్తాం. సో అండ్ అదేవిధంగా ఐ డోంట్ జస్ట్ సీ ఏ క్లాస్ రూమ్, బట్ ఐ సీ ఏ ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ స్కిల్డ్ ట్రైన్స్. సో దీస్ ఆర్ యువర్స్. సో ఈ ప్రపంచం అండ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో మీరు ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉంటేనే మన దేశం అనేటువంటి బాగుపడుతుంది. అండ్ మన దేశం రాష్ట్రం అనేటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా మనం పంపించాలి, అంతే కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, బాగుండాలి. అండ్ ఆటోమేటిక్గా కంట్రీ అనేటువంటిది డెవలప్ అవుతుంది, అంతే కదా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే రాత్రి ఎంతైనా బాధపడదు, కానీ పగలు మాత్రం కష్టపడదు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. నైస్ ప్రొటెక్షన్ సార్.
థ్యాంక్ యూ. నా టైం టు డిస్ట్రిబ్యూట్ ది సర్టిఫికేట్స్. సో అందరూ చక్కగా పర్ఫామ్ చేశారని మేడం గారు చెప్పారు. అందులో మరి చక్కగా ప్రదర్శించిన విద్యార్థులు అందరూ ఉన్నారు. రైట్ సార్. ఇక్కడ ఉన్నా. సో మిగిలిన పార్టిసిపేట్స్ అందరూ ఒకసారి ఇక్కడ రాదమ్మా. ఈ కోర్సులో పార్టిసిపేట్ చేసిన మిగతా అమ్మాయిలు వేరే దగ్గర రండి ప్లీజ్. మల్లేశ్వరు, నిరోష, సో మిగిలిన పార్టిసిపెంట్స్ ఈ ట్రైనింగ్ లో పాల్గొన్న విద్యార్థులు ఒకసారి కలగడం మీ దగ్గరికి. ఓకే, సో సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళందరూ ఒకసారి ఫోటోగ్రాఫ్ ఇవ్వండి. లక్ష్మీ బిఏ ఒకసారి ఫోటోగ్రాఫ్ సర్టిఫికేట్ చేత పట్టుకోండి. ఓకే సార్, మా మిగతా పార్టిసిపెంట్స్ ఇంకే ఉన్నామా? చూసారండి ప్లీజ్ అందరు. సో మన కళాశాల అమ్మాయిల ఫైల్లో సర్టిఫికేట్ Good morning to the respected principal sir and vice principal sir, students of our guests and my dear friends and lecturers. నా పేరు నిహారిక. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ బీకామ్ చేసి చదువుతున్నాను. మనకు ఇక్కడ పిఎం ఉషా స్కీమ్ కింద మనం ఎన్నో కోర్సెస్ నేర్చుకున్నాము. అందులో టైలరింగ్ అన్నది ఒకటి. సో ఈ టైలరింగ్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని కోరిక ఉండేది. సో ఆ కోరిక నాకు ఇక్కడ నెరవేరింది. నేను చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటాను ఏ కోర్స్ అయినా. సో మాకు ట్రైనర్ అయితే సందేహం కూడా చాలా పేషెన్స్గా వాళ్ళు చాలా ఓపికగా తన టైం కూడా మాకు చాలా కేటాయించి మాకు ఎక్స్ట్రా టైం వరకు ఇచ్చి నేర్పించారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా ట్రైనర్ సంధ్య మేడం అండ్ రాజేశ్వర మేడం గారు కూడా గర్ల్స్కి సంబంధించి ఏ ఒక్క ప్రోగ్రామ్ అయినా కూడా తను 100కి 100% క్లియర్గా కంప్లీట్ చేసి చూపిస్తారు. థ్యాంక్స్ టు రాజేశ్వర మేడం. అండ్ మాకు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు ఎవ్రీవన్. కళాశాలకు వచ్చి మీరు విలువైన సమయాన్ని వెచ్చించి మీ యొక్క కళను విద్యార్థులకు నేర్పించినందుకు కళాశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఉన్న కళాశాల మిమ్మల్ని పిలిచినప్పుడు మీ సమయాన్ని మన కళాశాల కోసం కేటాయిస్తానని రిక్వెస్ట్ చేస్తున్నామా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినందుకు కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్ గారు. ఎస్ క్లాస్ మా థ్యాంక్ యూ. మనం ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు చేస్తున్నాం.
జనగామ గారికి సన్మానం చేస్తున్నాం. సో థ్యాంక్ యూ మేడం. మన కళాశాల అమ్మాయిలకు ఇంత చక్కటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. శ్రమ అనుకోకుండా వీళ్ళందరూ పాల్గొని అనుకుంటున్నా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ చక్కగా ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేశారు. కాబట్టి మేడంకి విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమాలని మన కళాశాలకు కేటాయించినందుకు కళాశాల కమిషనర్ వారికి కళాశాల తరఫున విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ మన కళాశాలలో మన విద్యార్థుల వద్దకు తీసుకొచ్చి అమలు పరుస్తున్నందుకు మన కళాశాల అధ్యక్షులు మన ప్రియతమ ప్రిన్సిపల్ సార్ డాక్టర్ లక్ష్మణ్ సార్ గారికి మన విద్యార్థులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేసి విద్యార్థులకు అందిస్తున్నటువంటి WEC కోఆర్డినేటర్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ శ్రీమతి వాణిశ్రీ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి తమ వంతు సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి మన IPC కోఆర్డినేటర్ మేడం జనగామ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విద్యార్థులకు అమూల్యమైన సందేశాలు అందించినటువంటి మన కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కె గోపినాయక్ సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపినటువంటి విద్యార్థులకు స్కిల్ని నేర్పించినటువంటి మన ట్రైనర్ సంధ్య మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. సో అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు డిస్ట్రిక్ట్ టెక్నికల్ టీచర్ ట్రైనర్ అయినటువంటి శరత్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధ్యాపకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎంతసేపు ఓపిక ఇచ్చినటువంటి విద్యార్థులకు అలాగే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా మన కళాశాల బోధనేతర సిబ్బంది కూడా పాత్ర ఉంది ఖచ్చితంగా. సో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ సందర్భంగా. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తర్వాత కార్యక్రమం